హలో అందరికీ ఈ వీడియోలో మనము థియరీస్ ఆఫ్ ఎవల్యూషన్ గురించి నేర్చుకున్న తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. So various theories have been proposed to explain the process of evolution. Process of evolution ని explain చేయడానికి various theories అనేవి ప్రపోజ్ చేయబడ్డాయి. బట్ సైంటిఫిక్ బేసిస్ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్ గురించి ఏ థియరీస్ ఎక్స్ప్లెయిన్ చేశాయంటే లెమార్కిజం, మ్యూటేషన్ థియరీ ఆఫ్ డివైరీస్, డార్వినిజం అండ్ మోడర్న్ సింథటిక్ థియరీ ఆర్ నియో డార్వినిజం. సో ఇవి సైంటిఫిక్ బేసిస్ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాయి. ఓకే, అర్థమైందా? 4 థియరీస్ మాత్రమే సైంటిఫిక్ బేసిస్ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాయి. అందులో ఫస్ట్ ఏంటి? లెమార్కిజం. ఫస్ట్ లెమార్కిజం గురించి నేర్చుకుందాం, దాని తర్వాత డార్వినిజం, నెక్స్ట్ మ్యూటేషన్ థియరీ అండ్ దెన్ మోడర్న్ సింథటిక్ థియరీ గురించి నేర్చుకుందాం. ఈ లెమార్కిజం అనేది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే జీన్ బాప్టిస్ట్ డి లెమార్క్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇతను ఒక ఫ్రెంచ్ బయాలజిస్ట్. అతని యొక్క బుక్ అయిన ఫిలాసఫీ జూలాజికే అనే బుక్లో ఇతను లెమార్కిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అతను దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆన్ ఆర్గానిజమ్స్. ఒక ఆర్గానిజం మీద ఎన్విరాన్మెంట్ యొక్క ప్రభావం ఎలా పడుతుంది, యూజ్ అండ్ డిస్యూజ్ ఆఫ్ ఆర్గన్స్ గురించి చెప్పాడు. అండ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్ గురించి కూడా అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే, ఈయన ప్రకారము ఆర్గానిజం ఉండే ఎన్విరాన్మెంట్లో ఏమైనా చేంజ్ వస్తే అది ఆర్గానిజం మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పాడు. సో ఎన్విరాన్మెంట్లో వచ్చే చేంజెస్ వల్ల ఆర్గానిజంలోని కొన్ని ఆర్గన్స్ అనేవి ఎక్కువగా యూజ్ అవుతాయి అండ్ కొన్ని ఆర్గన్స్ అనేవి డిస్యూజ్ అయిపోతాయి. ఓకే, సో ఏవైతే ఆర్గన్స్ ఎక్కువగా యూజ్ చేస్తామో అవి యూజ్లో ఉంటాయి అండ్ ఏవైతే ఆర్గన్స్ని మనం యూజ్ చేయడం ఆపేస్తామో అవి డిస్యూజ్ అయిపోతాయి అని అతను చెప్పాడు. ఓకే, సో ఏవైతే ఆర్గన్స్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తామో వాటి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఏవైతే ఆర్గన్స్ని మనం యూజ్ చేయమో అవి డీజనరేట్ అయిపోతాయి అని అతను మెన్షన్ చేశాడు. ఏ క్యారెక్టర్స్ని అయితే ఒక లివింగ్ ఆర్గానిజం వాళ్ళ లైఫ్ టైంలో డెవలప్ చేసుకుంటాయో ఆ క్యారెక్టర్స్ని మనం ఏమంటాం? అక్వైర్డ్ క్యారెక్టర్స్ అని అంటాము. ఈ అక్వైర్డ్ క్యారెక్టర్స్ అనేవి నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ అవుతాయి అని లెమార్క్ చెప్పాడు. దీన్ని అతను ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్ అని అంటాడు. ఓకే, సో అర్థమైంది కదా? లెమార్క్ ఏమని చెప్పాడు? ఎన్విరాన్మెంట్లో వచ్చే చేంజెస్ అనేవి ఆర్గానిజం మీద పడుతుంది అని చెప్పాడు. ఏవైతే ఆర్గన్స్ ఎక్కువగా యూజ్ చేయబడతాయో వాటి సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఏవైతే ఆర్గన్స్ యూజ్ చేయబడవో అవి డీజనరేట్ అయిపోతాయి అని లెమార్క్ అతని థియరీలో అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎగ్జాంపుల్స్ ఏమిచ్చాడంటే ఎలాంగేషన్ ఆఫ్ నెక్ అండ్ 4 limbs ఇన్ జిరాఫ్. సో జిరాఫ్ వాటి నెక్ ఇంకా 4 limbsని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల అవి పెరిగాయి అని చెప్పాడు. అండ్ స్నేక్ లిమ్స్ని యూజ్ చేయకపోవడం వల్ల స్నేక్ యొక్క లిమ్స్ అనేవి యాబ్సెంట్ అయిపోయాయి అని అతను డిస్యూజ్ కింద ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఈ లెమార్క్ థియరీ కొంతమంది సైంటిస్ట్ ఆబ్జెక్ట్ చేశారు. అందులో ఒక అతను ఎవరంటే అగస్టస్ వైస్మెన్. సో ఇతను లెమార్క్ థియరీని మెయిన్ ఆబ్జెక్షన్ని ఇచ్చాడు. సో ఇతను ఏం చేశాడంటే డీకోడలైజేషన్ ఎక్స్పెరిమెంట్ని పర్ఫామ్ చేశాడు మైస్ మీద. సో దాంట్లో నథింగ్ బట్ మైస్ యొక్క టేల్ని కట్ చేశాడు కొన్ని జనరేషన్ వరకు. అన్ని జనరేషన్స్ వరకు కట్ చేసినా కానీ మైస్ యొక్క మళ్ళీ న్యూ జనరేషన్ వస్తే ఆ జనరేషన్లో టేల్ అనేది కనిపించింది. దీన్ని బేసిస్గా తీసుకొని అగస్టస్ వైస్మెన్ లెమార్కిజంకి ఆబ్జెక్షన్ని రేజ్ చేశాడు. లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క అన్ని బాడీస్లో సొమెటోప్లాజం అండ్ జర్మ్ ప్లాజం ఉంటుందని, ఒకవేళ సొమెటోప్లాజంలో కనుక చేంజ్ వస్తే అది నెక్స్ట్ జనరేషన్స్కి ట్రాన్స్ఫర్ అవ్వదని, జర్మ్ ప్లాజంలో వచ్చే చేంజెస్ నెక్స్ట్ జనరేషన్స్కి ఇన్హెరిట్ అవుతుందని అతను చెప్పాడు. ఓకే, అతను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు. స్పోర్ట్స్మెన్స్లో వెల్ డెవలప్డ్ మజిల్స్ ఉంటుంది బట్ వాళ్ళ పిల్లలలో పుట్టగానే వాళ్ళలో వెల్ డెవలప్డ్ మజిల్స్ కనిపించవు. ఎప్పుడైతే వాళ్ళు ఎఫర్ట్స్ పెడతారో అప్పుడే వాళ్ళలో వెల్ డెవలప్డ్ మజిల్స్ కనిపిస్తాయి. సో ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాడు. అండ్ ఇండియన్స్లో చాలామంది ఆడపిల్లలకి చెవులు కుట్టిస్తూ ఉంటారు. ఈవెన్తో ఇలా వస్తున్నప్పటికీ చెవులు ఆల్రెడీ కుట్టించబడిన అమ్మాయిలు అయితే పుట్టడం లేదు కదా. సో ఇది కూడా అతను ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాడు. నెక్స్ట్ మనము నియో లెమార్కిజం గురించి నేర్చుకుందాము. సో లెమార్క్ యొక్క ఫాలోవర్స్ అయిన కోప్, ఆస్బర్న్, బర్డ్,
ప్యాకర్డ్, స్పెన్సర్ ఎక్సెట్రా వీళ్ళందరూ లెమార్క్ థియరీని సైంటిఫిక్ బేసిస్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. ఓకే, ఎవరని చెప్పాను? కాప్స్. ఓకే, సో సి ఫర్ కోప్, ఓ ఫర్ ఆస్బర్న్, పి ఫర్ ప్యాకర్డ్ అండ్ ఎస్ ఫర్ స్పెన్సర్. ఇలా గుర్తుపెట్టుకోండి, హింట్ తోటి ఈజీగా గుర్తుంటుంది. వీళ్ళందరూ లెమార్క్ థియరీని సైంటిఫిక్ బేసిస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. వీళ్ళు ఏం కన్సిడర్ చేశారంటే అడాప్టేషన్స్ అనేవి యూనివర్సల్ అని కన్సిడర్ చేశాడు. సో ఎప్పుడైతే ఆర్గానిజమ్స్ న్యూ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి ఎక్స్పోజ్ అవుతాయో అప్పుడు అడాప్టేషన్స్ వల్ల వాళ్ళలో న్యూ స్ట్రక్చర్స్ అనేవి అక్వైర్ చేసుకుంటారు, వాళ్ళు న్యూ స్ట్రక్చర్స్ని అక్వైర్ చేసుకుంటారు అని చెప్పారు. అండ్ వాళ్ళు ఇంకా ఏమన్నా ఆర్గ్యూ చేశారంటే ఎక్స్టర్నల్ కండిషన్స్ ఉంటాయి కదా, అంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అనేవి సొమాటిక్ సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తాయని, అలా స్టిమ్యులేట్ చేయడం వల్ల అవి ఆ సొమాటిక్ సెల్స్ సీక్రీషన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయని, సీక్రీషన్స్ అనేవి ఎప్పుడైతే బ్లడ్ త్రూ సెక్స్ సెల్స్ని రీచ్ అవుతాయో అప్పుడు ఆ వేరియేషన్స్ అనేవి ఆఫ్స్ప్రింగ్స్లలో ఇన్హెరిట్ అవుతాయని వాళ్ళు మెన్షన్ చేశారు. ఓకే, పాల్ క్యామెరర్ ఏం అబ్జర్వ్ చేశాడంటే నార్మల్ ఐస్ అండ్ స్కిన్ కలర్ అనేది కేవ్ డ్వెల్లింగ్ సాల్మాండర్ అండ్ ప్రోటియో యాంగనీస్లో డెవలప్ అయ్యాయి అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ కేవ్ డ్వెల్లింగ్ సాల్మాండర్ అండ్ ప్రోటియో యాంగ్యునస్ అనేవి డే లైట్కి ఎక్స్పోజ్ అవుతాయో అప్పుడు వాళ్ళలో నార్మల్ ఐస్ అండ్ స్కిన్ కలర్ డెవలప్ అయ్యాయి అని పాల్ క్యామెరర్ చెప్పాడు. సో ఈ సొమాటిక్ క్యారెక్టర్ అనేది నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ అయింది అని పాల్ క్యామెరర్ చెప్పాడు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ నియో లమార్కిజం. నెక్స్ట్ మనము డార్వినిజం గురించి నేర్చుకుందాం. డార్వినిజం థియరీని చార్ల్స్ రాబర్ట్ డార్విన్ ప్రపోజ్ చేశాడు. ఇతను ఒక ఇంగ్లీష్ న్యాచురలిస్ట్. ఇతను ఒక వోయేజ్ పైన 5 years వరకు బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క వరల్డ్ సర్వే షిప్ పైన షిప్ పేరు HMS బీగల్. సో అలా వెళ్ళి అతను ఏం చేశాడంటే డిఫరెంట్ కాంటినెంట్స్ అండ్ ఐలాండ్స్లో ఉన్న ఫ్లోరా అండ్ ఫౌనాని ఎక్స్ప్లోర్ చేశాడు. ఓకే, ఇతను 3 పబ్లికేషన్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. అవేంటంటే అన్ ఎస్సే ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పాపులేషన్ గివెన్ బై థామస్ మాల్టస్. ఓకే, థామస్ మాల్టస్ ఒక పబ్లికేషన్ ఇచ్చాడు, అదేంటంటే అన్ ఎస్సే ఆన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్. దీంట్లో ఆయన ఏమని స్టేట్ చేశారంటే యానిమల్స్ అనేవి జియోమెట్రికల్ ప్రోగ్రెషన్స్లో పెరిగితే వాటి యొక్క ఫుడ్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఇంక్రీజ్ అవుతుంది అని అతను మెన్షన్ చేశాడు ఈ పబ్లికేషన్లో. ఓకే, నెక్స్ట్ సర్ చార్ల్స్ లే ఎంటైటిల్డ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ. ఈ సర్ చార్ల్స్ ఎల్ రాసిన బుక్లో అతను ఏమని ఎక్స్ప్లెయిన్ చేశాడంటే గ్రాడ్యువలిజం గురించి అండ్ యూనిఫార్మిటేరియనిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. గ్రాడ్యువలిజం అంటే అర్థం మీద వచ్చే చేంజెస్ అనేవి స్లోగా గ్రాడ్యువల్గా ఏజెస్ త్రూ వస్తుందని, అండ్ యూనిఫార్మిటేరియనిజం అంటే ఏంటంటే సో ఏవైతే లాస్ ఇప్పుడు మన అర్త్ మీద ఆపరేట్ చేస్తున్నాయో అవి పాస్ట్లో కూడా ఉండేవి అని యూనిఫార్మిటేరియనిజం చెప్తుంది. ఇదొక పబ్లికేషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆన్ ద టెండెన్సీ ఆఫ్ వెరైటీస్ టు డిపార్ట్ ఫ్రమ్ ఒరిజినల్ టైప్స్. ఇది ఆల్ఫర్డ్ రూసెల్ వాలే ఇచ్చాడు. ఈ పబ్లికేషన్ ద్వారా కూడా అతను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. ఆల్ఫర్డ్ రూసెల్ వాలే ఒక పబ్లికేషన్ని ఒక బుక్లో రిలీజ్ చేశాడు. ఆ బుక్ నేమ్ ఏంటంటే ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్. సో ఈ ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్లో న్యాచురల్ సెలెక్షన్ పేరుతో పబ్లికేషన్ని ఆల్ఫర్డ్ రూసెల్ వాలే రిలీజ్ చేశాడు. ఓకే, ఇప్పుడు మనము థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ గురించి నేర్చుకుందాం. డార్విన్స్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఎవల్యూషన్ ఈజ్. సో అసలు యాక్చువల్ ఎవల్యూషన్ అంటే ఏంటి అనేది డార్విన్స్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మరి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే అది హౌ ఎవల్యూషన్ మైట్ హ్యావ్ ఆకర్డ్ ఇన్ నేచర్లో అసలు ఎవల్యూషన్ అనేది ఎలా జరిగింది అనేది డార్విన్స్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, సో ఆయన ఇంకేమని బిలీవ్ చేశాడంటే ఎవల్యూషన్ అనేది గ్రాడ్యువల్ చేంజ్ అని రాదర్ దాన్ సడన్ బయోలాజికల్ ఈవెంట్. సో ఎవల్యూషన్ అనేది గ్రాడ్యువల్గా జరుగుతుంది, అది సడన్ బయోలాజికల్ ఈవెంట్ కాదు అని అతను నమ్మాడు. ఓకే, ఈ థియరీ అనేది సెవరల్ ఫ్యాక్ట్స్, అబ్జర్వేషన్స్ అండ్ ఇన్ఫరెన్సెస్ బేస్ చేసుకొని ప్రపోజ్ చేశాడు. అవేంటి అనేది ఇక్కడ చూద్దాం. ఓకే, వన్ ఈజ్ ప్రొడిగాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ ఓవర్ ప్రొడక్షన్. సో ఎవ్రీ ఆర్గానిజం దాని పాపులేషన్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది లార్జ్ ప్రపోర్షన్స్లలో. ఎగ్జాంపుల్ పారామీషియం. ఓకే, పారామీషియం బైనరీ ఫిషన్ ద్వారా 3 to 4 times ఏ డే డివైడ్ అవుతుంది. ఓకే, ఇదే ప్రపోర్షన్ తోటి ఒకవేళ పారామీషియం అనేది డివైడ్ అవుతూ పోతే 9000 జనరేషన్ వరకు అది 10,000
టైమ్స్ దట్ ఆఫ్ ఎర్త్ వరకు పెరుగుతుంది అని అతను చెప్పాడు. ఓకే, సో ఇంత పెరుగుతుంది అసలు ఏమన్నా ఉందా? సాల్మోన్ ఫిష్ అనేది 28 మిలియన్ ఎగ్స్ పెడుతుందని, స్టార్ ఫిష్ 1 బిలియన్ ఆఫ్ ఎగ్స్ పెడుతుందని ప్రతి సీజన్లో మెన్షన్ చేశాడు. సో ఒకవేళ ఈ సాల్మోన్ ఫిష్ అండ్ స్టార్ ఫిష్ పెట్టిన ఎగ్స్ అన్ని హ్యాచ్ అయ్యి లార్వాస్ అనేవి రిప్రొడక్టివ్ ఏజ్ వరకు పెరిగితే అక్కడ సీస్ మొత్తం కూడా వీటితోటే ఫిల్ అయిపోయి ఉంటాయి ఫ్యూ జనరేషన్స్లలో. ఈవెన్ ద స్లోయెస్ట్ బ్రీడర్ అయిన ఎలిఫెంట్ కూడా 800 జనరేషన్ వరకు 9 మిలియన్ ఆఫ్ స్ప్రింగ్స్ని ఫామ్ చేస్తుంది. ఈ పాపులేషన్ ప్రొడక్షన్ అనేది అసలు ఏం అడ్డు అదుపు లేకుండా పెరుగుతాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రొడిగాలిటీ ఆఫ్ ప్రొడక్షన్. నెక్స్ట్ మనము కాన్స్టెన్సీ ఇన్ పాపులేషన్ గురించి నేర్చుకుందాము. ఇలా అబ్నార్మల్గా పాపులేషన్ ఇంక్రీజ్ అనేది మనము స్పీషీస్లలో చూడము. ఎందుకంటే నేచర్లో స్పీషీస్ నుంచి వచ్చిన హాఫ్స్ప్రింగ్స్ అనేవి లార్జ్ నంబర్లో చనిపోతూ ఉంటాయి బిఫోర్ రీచింగ్ దర్ రిప్రొడక్టివ్ ఏజ్. అవి రిప్రొడక్టివ్ ఏజ్ని రీచ్ కాకముందే చనిపోతూ ఉంటాయి. కాబట్టి ఇలా అబ్నార్మల్ ఇంక్రీజ్ ఆఫ్ పాపులేషన్ని మనము జనరల్గా చూడము. ఎందుకంటే పాపులేషన్ ఎంత రేట్లో పెరుగుతుందో అదే సేమ్ ప్రపోర్షన్లో ఫుడ్ ఇంకా అదర్ సోర్సెస్ అనేవి పెరగవు కాబట్టి అవి సస్టైన్ అవ్వలేకపోతాయి. నెక్స్ట్ స్ట్రగుల్ ఫార్ ఎగ్జిస్టెన్స్. సో ఫుడ్ సోర్సెస్ అనేవి లిమిటెడ్గా ఉండడం వల్ల ఆ ఇండివిజువల్స్ మధ్యలోనే పాపులేషన్లో ఉన్న మెంబర్స్ మధ్యలోనే కాంపిటీషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. డార్విన్ దీన్ని స్ట్రగుల్ ఫార్ ఎగ్జిస్టెన్స్ అని అన్నాడు. ఇది 3 టైప్స్. వన్ ఈజ్ ఇంట్రా స్పెసిఫిక్ స్ట్రగుల్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటర్ స్పెసిఫిక్ స్ట్రగుల్ అండ్ థర్డ్ వన్ ఈజ్ స్ట్రగుల్ విత్ ద ఎన్విరాన్మెంట్. ఇంట్రా స్పెసిఫిక్ స్ట్రగుల్ అంటే సేమ్ స్పీషీస్ యొక్క ఇండివిజువల్ మధ్యలో కాంపిటీషన్ ఉంటే దాన్ని ఇంట్రా స్పెసిఫిక్ స్ట్రగుల్ అంట. ఇంటర్ స్పెసిఫిక్ అంటే డిఫరెంట్ స్పీషీస్ మధ్యలో ఒకవేళ స్ట్రగుల్ అనేది ఉంటే, కాంపిటీషన్ అనేది ఉంటే దాన్ని ఇంటర్ స్పెసిఫిక్ స్ట్రగుల్ అని అంటాము. ఇంట్రా స్పెసిఫిక్ స్ట్రగుల్ అనేది మెయిన్గా ఫుడ్, షెల్టర్ అండ్ మేటింగ్ వల్ల అవుతుంది. ఇట్ ఈస్ మోస్ట్ సివియర్ చెక్ ఆన్ రేట్ ఆఫ్ రిప్రొడక్షన్. సో ఇది చాలా వరకు రిప్రొడక్షన్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇంటర్ స్పెసిఫిక్ స్ట్రగుల్ ఇది డిఫరెంట్ స్పీషీస్ ఆర్గానిజమ్స్ అయినా కానీ వాటి ఫుడ్ హ్యాబిట్స్ అనేవి సేమ్గా ఉంటే వాటి మధ్యలో ఫుడ్ అండ్ షెల్టర్ కోసం కాంపిటీషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. స్ట్రగుల్ విత్ ద ఎన్విరాన్మెంట్. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా అడ్వర్స్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ తోటి స్ట్రగుల్ చేయాల్సిందే. అడ్వర్స్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అంటే నథింగ్ బట్ కొన్ని న్యాచురల్ calamities లైక్ సైక్లోన్స్, ఫ్లడ్స్, అర్త్క్వేక్స్, సునామీస్, వాల్కెనిక్ ఎరప్షన్స్ వస్తూ ఉంటాయి కదా. అలా వచ్చినప్పుడు అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ఆ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ తోటి స్ట్రగుల్ చేయాలి, అప్పుడే అవి సర్వైవ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ యూనివర్సల్ ఆకరెన్స్ ఆఫ్ వేరియేషన్స్. మన ఎర్త్ మీద ఏ 2 లివింగ్ ఆర్గానిజమ్స్ సేమ్గా ఉండవు. ప్రతి ఒక్క ఆర్గానిజమ్స్ వేరియేషన్ని షో చేస్తుంది. ఈవెన్ ద హాఫ్ స్ప్రింగ్స్ ఆఫ్ సేమ్ పేరెంట్ ఆర్ డిఫరెంట్. ఒకటే పేరెంట్ నుంచి వచ్చిన 2 హాఫ్ స్ప్రింగ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఈ వేరియేషన్స్ అనేవి హార్మ్ఫుల్గా ఉండొచ్చు, యూస్ఫుల్గా ఉండొచ్చు, లేకపోతే న్యూట్రల్గా కూడా ఉండొచ్చు. యూస్ఫుల్ వేరియేషన్స్ అనేవి ఆర్గానిజంని స్ట్రగుల్ ఓవర్కమ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. వేరియేషన్స్ అనేవి నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ న్యాచురల్ సెలెక్షన్ గురించి నేర్చుకుందాం. అకార్డింగ్ టు డార్విన్ ఇండివిజువల్స్లో హార్మ్ఫుల్ వేరియేషన్స్ ఉంటే అవి రిప్రొడక్టివ్లీ లెస్ సక్సెస్ఫుల్ అవుతాయి. అండ్ ఏవైతే ఆర్గానిజమ్స్లో బెనిఫిషియల్ వేరియేషన్స్ ఉంటాయో అవి రిప్రొడక్టివ్లీ బాగా సక్సెస్ఫుల్గా ఉండి మోర్ ఫర్టైల్ హాఫ్ స్ప్రింగ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఏ ఆర్గానిజం అయితే మోర్ రిప్రొడక్టివ్లీ సక్సెస్ఫుల్గా ఉంటుందో ఆ ఆర్గానిజంని అతను ఫిటెస్ట్ ఆర్గానిజమ్స్ అని అన్నాడు. ఓకే, ఆ ఫిటెస్ట్ ఆర్గానిజమ్స్ మాత్రమే సర్వైవ్ అవుతాయి అని డార్విన్ చెప్పాడు. దీన్నే అతను న్యాచురల్ సెలెక్షన్ అని అన్నాడు. హర్బర్ట్ స్పెన్సర్ ఈ ఫినామినాని ఏమన్నాడంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అని అన్నాడు. నెక్స్ట్ మనము ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ గురించి నేర్చుకుందాము. సో డార్విన్ ఏమని కన్క్లూడ్ చేశానంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ రిజల్టింగ్ ఇన్ ద సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. ఏ ఆర్గానిజం అయితే స్ట్రగుల్ చేస్తుందో ఎగ్జిస్ట్ అవ్వడానికి వాళ్ళే సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అవుతారు. ఓకే అని అతను కన్క్లూడ్ చేశాడు. ఆల్ ద వేరియేషన్ సెలెక్టెడ్ బై నేచర్ అక్యుములేటెడ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్స్. నేచర్ సెలెక్ట్ చేసుకున్న వేరియేషన్ అనేది ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి అక్యుములేట్
అక్యుములేట్ అవుతూనే ఉంటుంది. లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు అక్యుములేషన్స్ అనేవి జరగడం వల్ల సో మెనీ చేంజెస్ అనేవి ఆర్గానిజమ్స్లలో వస్తుంది. సో అలా సో మెనీ చేంజెస్ రావడం వల్ల వాటి ఒరిజినల్ పేరెంట్ స్పీషీస్ తోటి కూడా ఇంటర్బ్రీడ్ అవ్వకుండా రిప్రొడక్టివ్లీ ఐసోలేట్ అయిపోయి న్యూ స్పీషీస్ని ఫామ్ చేస్తాయని అతను మెన్షన్ చేశాడు. డార్విన్ ఏమని కన్సిడర్ చేశాడంటే న్యూ స్పీషీస్ ఫార్మేషన్ అనేది క్యుములేటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్లక్చుయేటింగ్ వేరియేషన్స్ వల్ల అవుతుంది అని మెన్షన్ చేశాడు. నెక్స్ట్ మనము ఆబ్జెక్షన్స్ టు డార్వినిజం గురించి నేర్చుకుందాము. డార్వినిజం అనేది ఆర్గానిక్ ఎవల్యూషన్కి బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ లాగా కన్సిడర్ చేసినప్పటికీ కొన్ని ఆబ్జెక్షన్స్ అనేవి రేస్ అయ్యాయి. అవేంటంటే డార్వినిజం సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు, బట్ అరైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే, అతను అనేవి ఏ మెకానిజం ద్వారా అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు, జస్ట్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే, ఇంకా అతను వెస్టిజియల్ ఆర్గన్స్ అనేవి ఎలా ఆకర్ అవుతాయని ఎక్స్ప్లెయిన్ చేయలేదు అండ్ స్పెషలైజేషన్ ఆఫ్ సమ్ ఆర్గన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎగ్జాంపుల్ లార్జ్ టస్క్ ఇన్ ఎక్స్టింక్ట్ మ్యామోత్స్. సో ఎక్స్టింక్ట్ మ్యామోత్స్లలో ఉన్న లార్జ్ టస్క్ గురించి, ఎక్స్టింక్ట్ ఐరిష్ డీల్లో ఉన్న ఓవర్ సైజ్డ్ యాంట్లర్స్ గురించి అతను ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిండు. ఓకే, అండ్ ఇన్ ఏ స్మాల్ అండ్ ఫ్లక్చుయేటింగ్ వేరియేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసిండు విచ్ ఆర్ నాట్ హెరిటబుల్. సో వేరియేషన్స్ హెరిటబుల్ కావో వాటి మీద డార్విన్ ఎక్కువ ఫోకస్ చేశాడు. ఓకేనా, అతను సోమెటిక్ అండ్ జర్మినల్ వేరియేషన్స్ గురించి డిస్టింగ్విష్ చేయలేదు. అతను మ్యాక్రో వేరియేషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అండ్ కన్సిడర్డ్ దెమ్ అండ్ వాటిని స్పోర్ట్స్ ఆఫ్ నేచర్ అని అన్నాడు. నెక్స్ట్ మనము ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్, ఇండస్ట్రియల్ మెలనిజం గురించి నేర్చుకుందాము. సో ఇండస్ట్రియల్ మెలనిజం అనేది మనకి పెపర్డ్ మోత్ ఆర్ బిస్టన్ బెటులేరియాలో ఎగ్జిబిట్ అయ్యింది. ఓకే, ఈ మోత్స్ అనేవి 2 కలర్స్లో ఎగ్జిస్ట్ అయ్యేవి. ఏంటి, గ్రే ఆర్ బ్లాక్ కలర్లో ఎగ్జిస్ట్ అయ్యేది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి ముందు గ్రే ఫార్మ్స్ అనేవి ఎక్కువగా ఉండేవి, బ్లాక్ ఫార్మ్స్ అనేవి తక్కువగా ఉండేవి. ఓకే, బట్ ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయిందో అప్పుడు బ్లాక్ ఫార్మ్స్ యొక్క నంబర్ అనేది పెరిగింది అండ్ గ్రే ఫార్మ్స్ నంబర్ అనేది తగ్గింది. బర్మింగం లాంటి సిటీస్లో ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత ఈ గ్రే ఫార్మ్స్ అనేవి తక్కువయ్యాయి, బ్లాక్ ఫార్మ్స్ అనేవి ఎక్కువయ్యాయి అనేది వీళ్ళు అబ్జర్వ్ చేశారు. ఇలా ఎందుకు అయింది అంటే దానికి రీజన్, ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎక్కువ అయిందో అప్పుడు సూద్ అండ్ పొల్యూషన్ అనేది ఎక్కువ అయిపోయింది. అప్పుడు ట్రీస్ యొక్క బార్క్ అనేది బ్లాక్గా సూద్ ఫార్మేషన్ జరగడం వల్ల బ్లాక్ మోత్స్ ఏమో కనిపించలేదు బర్డ్స్కి, గ్రే మోత్స్ ఏమో కనిపించాయి. సో అలా గ్రే మోత్స్ ఈజీగా విజిబుల్ అవ్వడం వల్ల ట్రీస్ యొక్క ట్రంక్స్ మీద బర్డ్స్ గ్రే మోత్స్ని ఎక్కువగా తిన్నాయి. సో దాని పాపులేషన్ అనేది తగ్గింది, బ్లాక్ మోత్స్ యొక్క పాపులేషన్ అనేది పెరిగింది. ఓకే, బట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరగక ముందు ట్రీస్ యొక్క బార్క్ అనేది గ్రే కలర్లోనే ఉండడం వల్ల గ్రే మోత్స్ అనేవి ఈజీగా విజిబుల్ అవ్వలేదు బర్డ్స్కి. సో గ్రే మోత్స్ పాపులేషన్ అనేది అప్పుడు ఎక్కువగా ఉంది, బ్లాక్ మోత్స్ పాపులేషన్ అనేది తక్కువగా ఉంది. సో ఇది నేచర్ ఆఫర్ చేసిన ఒక పాజిటివ్ సెలెక్షన్. సో బర్నార్డ్ కెటిల్వెల్ ఈ హైపోథెసిస్ని ఎక్స్పెరిమెంటల్గా టెస్ట్ చేశాడు. అతను ఏం చేశాడంటే గ్రే అండ్ బ్లాక్ ఫార్మ్స్ ఆఫ్ పిస్టన్ బెటులేరియాని తీసుకొని ఎక్స్పెరిమెంట్ని పర్ఫామ్ చేసిండు. ఆయన ఏం చేసిండంటే 2 sets ఆఫ్ ఈక్వల్ నంబర్స్ ఆఫ్ గ్రే అండ్ బ్లాక్ ఫార్మ్స్ని తీసుకొని అర్బన్ ఏరియాలో అండ్ రూరల్ ఏరియాలో రిలీజ్ చేసిండు. అర్బన్ ఏరియాలో పొల్యూషన్ ఎక్కువ ఉండడం వల్ల ఈ గ్రే మోత్స్ పాపులేషన్ అనేది తగ్గింది, బ్లాక్ మోత్స్ పాపులేషన్ అనేది పెరిగింది. రూరల్ ఏరియాస్లో అతను ఏం అబ్జర్వ్ చేశాడంటే గ్రే మోత్స్ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంది, బ్లాక్ మోత్స్ పాపులేషన్ అనేది తక్కువగా ఉంది. ఎందుకంటే రూరల్ ఏరియాస్లలో పొల్యూషన్ అనేది తక్కువగా ఉండేది, అర్బన్ ఏరియాస్లలో పొల్యూషన్ ఎక్కువగా ఉండడం వల్ల అతను ఈ సినారియోని అబ్జర్వ్ చేశాడు. ఈ సినారియోని మనము రివర్స్ చేయొచ్చు. ఎప్పుడైతే అర్బన్ ఏరియాస్లలో పొల్యూషన్ని కంట్రోల్ చేస్తామో అప్పుడు మనము ఈ సినారియోని రివర్స్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ దట్. ఓకే, నెక్స్ట్ మనము మ్యూటేషన్ థియరీ గురించి నేర్చుకుందాం. ఈ మ్యూటేషన్ థియరీని హ్యూగో డి వైరీస్ ఇచ్చాడు. ఇతను ఒక డచ్ బొటానిస్ట్. ఇతనే మ్యూటేషన్ అనే వర్డ్ని కాయిన్ చేశాడు. ఓకేనా, సో మ్యూటేషన్స్ అంటే ఏమని చెప్పాడంటే ఇతను మ్యూటేషన్స్ ఆర్ ద సడన్ ర్యాండమ్ ఇన్హెరిటబుల్ చేంజెస్. సో ఒక ఆర్గానిజంలో సడన్గా ర్యాండమ్గా ఇన్హెరిటబుల్ చేంజెస్ వస్తాయి కదా, వాటిని అతను మ్యూటేషన్స్ అని అన్నాడు. మ్యూటేషన్ వేరియేషన్స్ని ఒక ప్లాంట్లో చూశాడు.
చూశాడు 4 డిఫరెంట్ ఫార్మ్స్లో. ఓకే, అదేంటంటే ఓయినోథెరా లమెర్కియానా. సో ఈ ఓయినోథెరా లమెర్కియానా ప్లాంట్లో ఇతను 4 డిఫరెంట్ ఫార్మ్స్ చూశాడు. అదేంటంటే ఓయినోథెరా బ్రెవిస్టాలిస్, దీంట్లో స్మాల్ స్టైల్ ఉండేది. ఓయినోథెరా లెవిఫోలియా, దీంట్లో స్మూత్ లీవ్స్ ఉన్నాయి. ఓయినోథెరా జిగాస్, దీంట్లో జెయింట్ ఫార్మ్ ఉండేది. అండ్ ఓయినోథెరా ననెలా, ఇదేమో డార్ఫ్ ఫార్మ్. ఓకే, ఈ 4 కూడా మ్యూటేషన్ వేరియంట్స్. ఓకే, ఈ హ్యూగో డి వైరస్ దీన్ని అబ్జర్వ్ చేశాడు. నెక్స్ట్ టీహెచ్ మార్గన్ డ్రోసోఫిలా మెలనోగాస్టర్లో ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్స్ ఆఫ్ మ్యూటేషన్ గురించి స్టడీ చేశాడు. డార్విన్ మ్యూటేషన్స్ని ఏమన్నాడంటే స్పోర్ట్స్ ఆఫ్ నేచర్ అని అన్నాడు. ఓకే, ఆర్ సాల్టేషన్స్ అన్నాడు. వేరాస్ బ్యాట్సన్ ఏమన్నాడంటే డిస్కంటిన్యూస్ వేరియేషన్స్ అని అన్నాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మంచిగా గుర్తుపెట్టుకోండి. డార్విన్ మ్యూటేషన్స్ని ఏమన్నాడు స్పోర్ట్స్ ఆఫ్ నేచర్ ఆర్ సాల్టేషన్స్ అన్నాడు. బ్యాట్సన్ ఏమన్నాడు డిస్కంటిన్యూస్ వేరియేషన్స్ అన్నాడు మ్యూటేషన్స్ని. ఓకే, నెక్స్ట్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ మ్యూటేషన్ థియరీ గురించి నేర్చుకుందాము. మ్యూటేషన్స్ అనేవి టైం టు టైం ఇన్ న్యాచురల్ బ్రీడింగ్ పాపులేషన్లో అవుతూ ఉంటుంది. అండ్ ఈ మ్యూటేషన్స్ అనేవి డిస్కంటిన్యూస్గా ఉంటాయి అండ్ అవి జెమలేట్ అవ్వవు జనరేషన్స్లో. ఓకే, అండ్ ఈ మ్యూటేషన్స్ అనేవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవుతాయి. దేర్ ఇస్ నో ఇంటర్మీడియట్ ఫార్మ్స్. ఈ మ్యూటేషన్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు న్యాచురల్ సెలెక్షన్స్. ఈ 4 సైలెంట్ ఫీచర్స్ని మంచిగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ మనము మోడర్న్ సింథటిక్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఆర్ నియో డార్వినిజం గురించి నేర్చుకుందాం. దీన్ని మనము సింథటిక్ థియరీ ఆర్ జెనెటికల్ థియరీ అని కూడా అంటాము. వైస్మన్ జర్మ్ ప్లాజం థియరీ, డివైరిస్ మ్యూటేషన్ థియరీ, మెండల్స్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఈ 3 థియరీస్ ఆరిజిన్ అండ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ వేరియేషన్స్ని అర్థం చేసుకోవడానికి చాలా హెల్ప్ చేశాయి. సో ఈ 3 థియరీస్ ఎప్పుడైతే డార్విన్ థియరీ తోటి మిక్స్ అవుతుందో అప్పుడు మనకి మోడర్న్ సింథటిక్ థియరీ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, డార్వినిజంకి ఎవరు సపోర్ట్ చేశారంటే హక్స్లే, హెకెల్, సింప్సన్. ఈ ముగ్గురు కూడా డార్వినిజంని సపోర్ట్ చేశారు. లేటర్ ఫిషర్, సీవాల్ రైట్, మేయర్ న్యాచురల్ సెలెక్షన్ని పోస్ట్ డార్వినియన్ డిస్కవరీస్ నుంచి న్యాచురల్ సెలెక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ థియరీ అనేది 5 బేసిక్ ఫ్యాక్టర్స్ని ఇన్వాల్వ్ చేసుకొని ప్రాసెస్ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకే, అదేంటంటే జీన్ మ్యూటేషన్స్, క్రోమోజోమల్ మ్యూటేషన్, జెనెటిక్ రికాంబినేషన్స్, న్యాచురల్ సెలెక్షన్స్ అండ్ రిప్రొడక్టివ్ ఐసోలేషన్స్. జీన్ మ్యూటేషన్స్ అంటే ఎప్పుడైతే స్ట్రక్చర్ ఆఫ్ జీన్ అనేది చేంజ్ అవుతుందో వాటిని మనము జీన్ మ్యూటేషన్స్ ఆర్ పాయింట్ మ్యూటేషన్స్ అని అంటాము. సో ఇలా జరగడం వల్ల ఫీనోటైపిక్ క్యారెక్టర్ ఆఫ్ ద ఇండివిజువల్స్ అనేవి ఆల్టర్ అవుతాయి. ఓకే, ఈ జీన్ మ్యూటేషన్స్ అనేవి ఆఫ్ స్ప్రింగ్స్లలో వేరియేషన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఓకేనా, నెక్స్ట్ క్రోమోజోమల్ మ్యూటేషన్స్. ఎప్పుడైతే క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్ చేంజ్ అవుతుందో డ్యూ టు డిలీషన్, అడిషన్, డూప్లికేషన్, ఇన్వర్షన్ ఆర్ ట్రాన్స్లోకేషన్ ఆఫ్ జీన్స్ అవ్వడం వల్ల స్ట్రక్చర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఎప్పుడు చేంజ్ అవుతాయో దాన్ని మనం ఏమంటాం క్రోమోజోమల్ మ్యూటేషన్స్ అని అంటాము. క్రోమోజోమల్ మ్యూటేషన్స్ కూడా ఫీనోటైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్లో వేరియేషన్స్ని ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ మనము జెనెటిక్ రికాంబినేషన్స్ గురించి నేర్చుకుందాం. మియోసిస్లో క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది కదా. సో ఆ క్రాసింగ్ ఓవర్లో ఏమవుతుంది రికాంబినేషన్స్ ఆఫ్ జీన్స్ అనేవి జరుగుతాయి. ఇవన్నీ కూడా జెనెటిక్ వేరియబిలిటీకి రెస్పాన్సిబుల్. రికాంబినేషన్స్ వల్ల వేరియేషన్స్ అనేవి ఇండివిజువల్స్లో వస్తాయి. సో దిస్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఆకరెన్స్ ఆఫ్ హెరిటబుల్ వేరియేషన్స్. దీనివల్ల హెరిటబుల్ వేరియేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ న్యాచురల్ సెలెక్షన్స్. న్యాచురల్ సెలెక్షన్స్ అనేవి జెనెటిక్ చేంజెస్ ఏమి తెప్పించవు. బట్ జెనెటిక్ చేంజెస్ ఆకర్ అయిన తర్వాత ఆ జెనెటిక్ చేంజెస్ అనేవి ఏది ఫిటెస్టో అది కంటిన్యూ అవుతుంది జనరేషన్ నుంచి జనరేషన్కి. అండ్ ఏది ఫిటెస్ట్ కాదో అది రిజెక్ట్ అవుతుంది. ఓకే, హెన్స్ న్యాచురల్ సెలెక్షన్ని డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ లాగా కన్సిడర్ చేశారు. నెక్స్ట్ రిప్రొడక్టివ్ ఐసోలేషన్స్ గురించి నేర్చుకుందాము. సో యాబ్సెన్స్ ఆఫ్ జీన్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ద పాపులేషన్స్లలో ఎప్పుడైతే జీన్ ఎక్స్చేంజ్ అనేది జరగదో అప్పుడు దాన్ని మనము రిప్రొడక్టివ్ ఐసోలేషన్ అని అంటాము. ఈ రిప్రొడక్టివ్ ఐసోలేషన్ అనేది న్యూ స్పీషీస్ ఫార్మేషన్కి కీ రోల్ ఆర్ మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది. ఓకే, అండ్ ఇది స్పీషీస్ యొక్క ఇంటిగ్రిటీని ప్రిజర్వ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే, అర్థమైందా రిప్రొడక్టివ్ ఐసోలేషన్ గురించి? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎవల్యూషన్ చాప్టర్. దీనితో మన ఎవల్యూషన్ చాప్టర్ అనేది కంప్లీట్గా అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవల్యూషన్ టాపిక్ నుంచి టీజీటీ అండ్ ప్రీవిజిటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అనేది డిస్కస్ చేద్దాం.
సో ఎవల్యూషన్ టాపిక్ నుంచి టీజీటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ద చేంజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ జీన్స్ దట్ ఆకర్ merely బై ఛాన్స్ నాట్ బై సెలెక్షన్ ఇన్ స్మాల్ పాపులేషన్ ఈస్ కాల్డ్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నారు, స్మాల్ పాపులేషన్లో బై ఛాన్స్గా జీన్ యొక్క ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతే మనం దాన్ని ఏమంటాము అనేది క్వశ్చన్. ఏమంటాం చెప్పండి, ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, ఏంటి, జెనెటిక్ డ్రిఫ్ట్ అని అంటాము. సో స్మాల్ పాపులేషన్ టర్మ్ వచ్చిందంటే జెనెటిక్ డ్రిఫ్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఎవాల్వింగ్ ఫ్రమ్ ద సేమ్ ఫంక్షన్ అండ్ హెన్స్ హ్యావింగ్ సిమిలారిటీ ఈస్ నోన్ యాజ్. 1 బయోలాజికల్ ఎవల్యూషన్, 2 కన్వర్జెంట్ ఎవల్యూషన్, 3 డైవర్జెంట్ ఎవల్యూషన్ అండ్ 4 అడాప్టివ్ రేడియేషన్. సో మనము హోమోలాగస్ అండ్ అనలాగస్ ఆర్గన్స్ గురించి నేర్చుకున్నాం కదా. హోమోలాగస్ ఆర్గన్స్లో ఏమవుతుంది, ఆర్గన్స్ అనేవి సేమ్ ఆరిజిన్ అండ్ సేమ్ స్ట్రక్చర్స్ని కలిగి ఉంటుంది అండ్ వాటి ఫంక్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. వీటిని ఏమంటున్నాం, హోమోలాగస్ ఆర్గన్స్ అంటున్నాం. హోమోలాగస్ ఆర్గన్స్ అనేవి డైవర్జెంట్ ఎవల్యూషన్ అడాప్టివ్ రేడియేషన్ని షో చేస్తాయి. ఓకే, మరి అనలాగస్ ఆర్గన్స్ అనేవి ఏంటి, ఏవైతే ఆర్గన్స్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అండ్ ఆరిజిన్ నుంచి వస్తాయి అండ్ వాటి ఫంక్షన్స్ అనేవి సిమిలర్గా ఉంటాయో ఆర్గన్స్ని మనం ఏమంటాం, అనలాగస్ ఆర్గన్స్ అని అంటాము. అండ్ ఎవల్యూషన్ ఏంటి, కన్వర్జెంట్ ఎవల్యూషన్. సో ఇక్కడ కూడా అదే ఉంది కదా క్వశ్చన్లో, డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఎవాల్వింగ్ ఫార్ ద సేమ్ ఫంక్షన్. అంటే డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనేవి సేమ్ ఫంక్షన్ కోసం ఎవాల్వ్ అవుతున్నాయి, అంటే డిఫరెంట్ స్ట్రక్చర్స్ సేమ్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తుంది కాబట్టి హెన్స్ వాటి మధ్యలో ఉన్న సిమిలారిటీని మనం ఏమంటాం, కన్వర్జెంట్ ఎవల్యూషన్ అని అంటాము. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్, లివింగ్ ఆర్గానిజమ్స్ ఎవాల్వ్ గ్రాడ్యువల్లీ త్రూ ఎవల్యూషన్ ఇన్వాల్వింగ్ 2 మెకానిజమ్స్. ఎవల్యూషన్ త్రూ గ్రాడ్యువల్గా లివింగ్ ఆర్గానిజమ్స్ ఎవాల్వ్ అయ్యాయి. ఓకే, అట్లా 2 మెకానిజమ్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యాయి. 1 ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూజ్ అండ్ డిస్యూజ్ అండ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్. సో ఈ మెకానిజమ్స్ అనేవి ఏ థియరీలు ఉన్నాయి, ఈ 2 మెకానిజమ్స్ గురించి ఏ థియరీ చెప్పింది అనేది క్వశ్చన్. సో వాట్ ఆర్ ద ఆప్షన్స్ ఫర్ దిస్ క్వశ్చన్, బయోజెనసిస్, నియో డార్వినిజం, 3rd డార్వినిజం, 4th లమార్కిజం. సో ఏ థియరీలో మనకి ప్రిన్సిపల్ ఆఫ్ యూజ్ అండ్ డిస్యూజ్ అండ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్ కనిపిస్తుంది, లమార్కిజంలో కనిపిస్తుంది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, 4th one. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ రెప్టైల్స్ ఇన్ జియోలజికల్ టైమ్ స్కేల్ ఈజ్. సో జియాలజికల్ టైమ్ స్కేల్ గురించి మనం నేర్చుకున్నాం, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను, ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్ అని గుర్తుపెట్టుకోమన్నాను కదా. కింది నుంచి పైకి పోయేటప్పుడు P ఫర్ ఏంటి, ప్రీ క్రాంబియన్ ఎరా, మళ్ళీ ఇంకొక P ఏంటి, పేలియోజోయిక్ ఎరా, M ఏంటి, మీజోజోయిక్ ఎరా అండ్ C ఏంటి, సీనోజోయిక్ ఎరా కదా. సో ఈ మీజోజోయిక్ ఎరా అని మనం ఏమంటాం, గోల్డెన్ ఏజ్ ఆఫ్ రెప్టైల్స్ అని అంటామా కాదమ్మా, అంటాం కదా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, 3rd ఆప్షన్ మీజోజోయిక్ ఎరా is correct for this question. Next, sudden appearance of some vestigial organs in better developed condition is called. సో వెస్టిజియల్ ఆర్గన్స్ అనేవి బెటర్ డెవలప్డ్ కండిషన్లో సడన్గా అపియర్ అవుతే ఆ కండిషన్ని మనం ఏమంటాము అనేది క్వశ్చన్. సో ఏమంటాము, అటవిజం అని అంటాము. అండ్ అలా అపియర్ అయ్యే ఆర్గన్స్ని ఏమంటాము, అటవిస్టిక్ ఆర్గన్స్ అని అంటాము. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, 3rd ఆప్షన్ అటవిజం ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 85th క్వశ్చన్ చూద్దాం. ఇన్ న్యాచురల్ సెలెక్షన్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఫినామినా ఈజ్ కాయిన్డ్ బై ద ఫాలోయింగ్ సైంటిస్ట్. న్యాచురల్ సెలెక్షన్లో సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఫినామినాని ఎవరు కాయిన్ చేశారు, ఏ సైంటిస్ట్ కాయిన్ చేశారు అనేది క్వశ్చన్. ఓకే, సో ఎవరు కాయిన్ చేశారు గుర్తు తెచ్చుకోండి, హెర్బర్ట్ స్పెన్సర్. ఓకే, హెర్బర్ట్ స్పెన్సర్ ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఫినామినాని కాయిన్ చేసిండు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్ హెర్బర్ట్ స్పెన్సర్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ కింద ఇచ్చిన ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ని చదివి ఇక్కడ ఆప్షన్స్లలో 4 థియరీస్ ఇచ్చారు. సో ఈ థియరీస్లలో ఏ థియరీ అనేది ఈ సైలెంట్ ఫీచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనేది క్వశ్చన్. ఓకేనా, సో ఫస్ట్ స్టేట్మెంట్స్ చూద్దాం. దే ఆకర్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇన్ న్యాచురలీ బ్రీడింగ్ పాపులేషన్. సో అవి టైమ్ టు టైమ్ అవుతాయంట న్యాచురలీ బ్రీడింగ్ పాపులేషన్లో. అండ్ దే ఆర్ డిస్కంటిన్యూస్ అండ్ ఆర్ నాట్ అక్యూములేటెడ్ ఓవర్ జనరేషన్స్. అవి డిస్కంటిన్యూస్గా ఉంటాయంట, జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి అక్యూములేట్ అవ్వవంట. ఓకే, దే ఆర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అండ్ సో దేర్ ఆర్ నో ఇంటర్మీడియట్ ఫార్మ్స్. అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవుతాయంట, ఇంటర్మీడియట్ ఫార్మ్స్ అనేవి ఏమీ రావు. అండ్ దే ఆర్ సబ్జెక్టెడ్ టు న్యాచురల్ సెలెక్షన్స్. సో ఈ 4 స్టేట్మెంట్స్ మనకి ఏ థియరీలో కనిపిస్తుంది,
మ్యూటేషన్ థియరీలో కనిపిస్తుంది. అంతే కదా, మ్యూటేషన్స్ యొక్క సైలెంట్ ఫీచర్సే ఇవి కదా. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్, మ్యూటేషన్ థియరీ ఈస్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 87th question. So, a principle stating that allelic frequencies in a population will remain constant from generation to generation under certain set of conditions. దీన్ని మనం ఏమంటాము అనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఏంటి? న్యాచురల్ సెలెక్షన్, జీన్ ఫ్లో, హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం అండ్ ఫోర్త్ జెనెటిక్ లోడ్. సో సర్టన్ సెట్ ఆఫ్ కండిషన్స్లో పాపులేషన్ అనేది కాన్స్టెంట్గా, అలెలిక్ ఫ్రీక్వెన్సీస్ అనేవి చేంజ్ అవ్వకుండా కాన్స్టెంట్గా ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి ఉంటుందంట. సో ఈ ప్రిన్సిపల్ని ఎవరు స్టేట్ చేశారు, ఎక్కడ స్టేట్ చేశారు అనేది క్వశ్చన్. సో న్యాచురల్ సెలెక్షన్ అయితే కాదు. జీన్ ఫ్లో అంటే కూడా మనకు తెలుసు. జీన్ ఫ్లోలో ఏమవుతుంది? మూమెంట్ ఆఫ్ అలెలిక్ ఫ్రీక్వెన్సీస్ ఫ్రమ్ వన్ పాపులేషన్ టు అనదర్ పాపులేషన్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్, హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియంనే ఇది చెప్తుంది. సర్టన్ సెట్ ఆఫ్ కండిషన్స్లో పాపులేషన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి అని. ఓకే, నెక్స్ట్ 88th క్వశ్చన్ చూద్దాం. The existence of deleterious genes within the population is called. సో దీనికి ఒక హింట్ కూడా ఇచ్చిన. డిలిటరీరియస్ జీన్స్ అంటే పనికిరాని జీన్స్. అవి ఉండటం వల్ల మనకి ఏమవుతుంది? బర్డన్ కలిగిస్తుంది. సో బర్డన్ని మనం ఏమంటాం? లోడ్ అంటాం. సో ఇక్కడ ఆప్షన్స్లలో లోడ్ ఎక్కడ కనిపిస్తుంది మనకి? థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది కదా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్, జెనెటిక్ లోడ్ ఈస్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అనాజెనసిస్, క్లాడోజెనసిస్, అలోపాట్రిక్ స్పెసియేషన్ అండ్ సింపాట్రిక్ స్పెసియేషన్స్ ఉన్నాయి. సో ఇది ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్. అసలు స్పెసియేషన్ అంటే ఏంటి? ఒక స్పీషీస్ నుంచి ఎప్పుడైతే 2 or more స్పీషీస్ అనేవి ఎవాల్వ్ అవుతే దాన్ని మనం స్పెసియేషన్ అంటాం. సో అనాజెనసిస్ అంటే ఒక స్పీషీస్ నుంచి సింగిల్ లీనియేజ్లో ఇంకొక స్పీషీస్ ఫామ్ అవుతే దాన్ని మనం ఏమంటున్నాం? అనాజెనసిస్ ఆర్ ఫైలెటిక్ ఎవల్యూషన్ అని అంటున్నాం కదా. ఏకి కరెక్ట్ మ్యాచ్ ఏంటి? థర్డ్ వన్. సో ఇక్కడ ఆప్షన్స్లలో A3 ఎక్కడ కనిపిస్తుంది మనకి? సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో ఈ సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అయి ఉండొచ్చు. సో మిగతావి కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. క్లాడోజెనసిస్ అంటే ఏంటి? ఒక స్పీషీస్ నుంచి 2 or more స్పీషీస్ ఫామ్ అవుతే క్లాడోజెనసిస్ అంటే Bకి 4 అనేది కరెక్ట్ మ్యాచ్. Cకి ఏముంది? 2 ఉంది. అంటే సో సి ఏంటి క్వశ్చన్? అలోపాట్రిక్ స్పెసియేషన్. అలోపాట్రిక్ స్పెసియేషన్ అంటే జియోగ్రఫికల్ ఐసోలేషన్ గురించి ఉంటుంది. సో అది కూడా కరెక్టే. సింపాట్రిక్ స్పెసియేషన్ అంటే ఒక ప్లేస్ సేమ్ హ్యాబిటేట్లో బ్రతికే లివింగ్ ఆర్గానిజమ్స్లో స్పెసియేషన్స్ అనేవి జరిగితే మనం దాన్ని ఏమంటాం? సింపాట్రిక్ స్పెసియేషన్ అంటాం. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఇక్కడ హ్యూమన్ ఎవల్యూషన్ యొక్క స్టేజెస్ ఇచ్చారు. కింద ఆప్షన్స్లలో ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ ఉంది అనేది క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ అసలు హ్యూమన్ ఎవల్యూషన్లో ఏమేమి ఉంటాయో చెప్పండి. డ్రయాప్థికస్ ఉంటుంది. నెక్స్ట్ డ్రయాప్థికస్ తర్వాత రామప్థికస్ తర్వాత ఆస్ట్రోలోప్థికస్ తర్వాత హోమో హ్యాబిలస్ తర్వాత ఏంటి? హోమో ఎరెక్టస్ తర్వాత హోమో నియాండర్థలెన్సిస్ తర్వాత ఏంటి? హోమో సేపియన్స్. సో ఈ ఆర్డర్ ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. టీజీటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఎవల్యూషన్ టాపిక్ క్వశ్చన్స్ అయిపోయాయి. నెక్స్ట్ పీజీటీ పేపర్ చూద్దాం. Experimental evidences of chemical origin of life was provided by. కెమికల్ ఎవల్యూషన్ గురించి ఎవిడెన్స్ని ప్రొవైడ్ చేయడానికి ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేశారు 2 scientists. సో వాళ్ళు ఎవరు అనేది క్వశ్చన్. కెమికల్ ఎవల్యూషన్ని ప్రూవ్ చేయడానికి ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేశారు యూరే అండ్ మిల్లర్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ కనెక్టింగ్ లింక్స్ ఇచ్చారు అండ్ లింక్స్ బిట్వీన్ గ్రూప్స్ కూడా ఇచ్చారు. సో మనము ఈ కనెక్టింగ్ లింక్స్ని లింక్ బిట్వీన్ గ్రూప్ని మ్యాచ్ చేయాలి. ఓకే, కింద ఆప్షన్స్లలో ఏ మ్యాచ్ అనేది కరెక్ట్ అనేది మనం చూస్ చేయాలి. కనెక్టింగ్ లింక్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను? ఈ శాక్ లాగా గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. ఈ ఫర్ ఏంటి? యూస్టెనోప్థెరాన్ అనేది ఫిషెస్ ఇంకా ఆంఫిబియన్స్ మధ్యలో లింక్. ఓకే, సో ఏకి 3 అనేది కరెక్ట్ మ్యాచ్. కింద ఆప్షన్స్లలో A3 ఎక్కడ కనిపిస్తుంది మనకి? సెకండ్ అండ్ ఫోర్త్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో బి అయితే అన్ని 4 చూపిస్తుంది. అంటే ఆర్కియోప్టెరిక్స్ అనేది రెప్టైల్స్ ఇంకా బర్డ్స్ మధ్యలో కనెక్టింగ్ లింక్. ఓకే, నెక్స్ట్ సెమోరియా అనేది యూస్టెనోప్థెరాన్ తర్వాత వస్తుంది. అంటే ఫిషెస్ అండ్ ఆంఫిబియన్స్ తర్వాత ఆంఫిబియన్స్ అండ్ రెప్టైల్స్ వస్తుంది కదా. సో ఈ
సెమోరియా అనేది ఆంఫిబియన్స్ అండ్ రెప్టైల్స్ మధ్యలో కనెక్టింగ్ లింక్. అంటే సికి ఏది కరెక్ట్ మ్యాచ్? 2. సికి 2 ఎక్కడుంది మనకి? సెకండ్ అండ్ ఫోర్త్ ఆప్షన్లో ఉంది కదా. సో దిస్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఒకసారి సైనోగ్నాటస్ కూడా చెక్ చేసుకుందాం. సో ఈ సైనోగ్నాటస్ అనేది రెప్టైల్స్ అండ్ మ్యామల్స్కి మధ్యలో కనెక్టింగ్ లింక్ కదా. సో ఈ మ్యాచ్ కూడా కరెక్ట్గానే ఉంది. సో డీకి 1 అనేది కరెక్ట్ మ్యాచ్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2 అలిల్స్ ఇచ్చారు. ఏంటి? 0.19 అండ్ 0.81. సో 0.19ని P అనుకోండి అండ్ 0.81ని Q అనుకోండి. ఓకే, సో హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియంలో మనకి ఏం ఫార్ములా ఉంది? P² + 2PQ + Q² = 1. మనల్ని ఏం కనుక్కోమన్నారు? పర్సెంటేజ్ ఆఫ్ హెట్రోజైగస్ ఇండివిజువల్స్ ఇన్ ద పాపులేషన్ కనుక్కోమన్నారు. సో P² ఏం రిప్రజెంట్ చేస్తుంది? హోమోజైగస్ డామినెంట్ జీనోటైప్ది రిప్రజెంట్ చేస్తుంది. అండ్ Q² ఏం రిప్రజెంట్ చేస్తుంది? హోమోజైగస్ రెసెసివ్ ఇండివిజువల్స్ జీనోటైప్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అండ్ 2PQ ఉంది కదా, అది హెట్రోజైగస్ ఇండివిజువల్స్ ఫ్రీక్వెన్సీని డిటర్మైన్ చేస్తుంది. ఓకే, సో ఈ ఫార్ములా ప్రకారము మనం వెళ్తే మనకి ఇప్పుడు హెట్రోజైగస్ ఇండివిజువల్స్ యొక్క పర్సంటేజ్ కావాలి కాబట్టి P అండ్ Q వాల్యూస్ తెలుసు కాబట్టి 2PQలో మన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 2 × ఫస్ట్ అల్లీల్ ఎంత? 0.19, ఇంకొక అల్లీల్ ఎంత? 0.81. సో ఇది మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? 0.3078 వస్తుంది. ఓకే, సో ఆ మూడింటిని మల్టిప్లై చేస్తే మనకి ఇంత వాల్యూ వస్తుంది. సో ఇక్కడ పర్సంటేజ్ అడుగుతున్నారు కాబట్టి హెట్రోజైగస్ ఇండివిజువల్స్ది 0.3078 × 100 చేయండి. ఎందుకంటే పర్సంటేజ్ అడుగుతున్నారు కాబట్టి. అప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుంది? 30.7 వస్తుంది. ఓకే, సో 30.7 ఈస్ నథింగ్ బట్ 31% అనుకోవచ్చు కదా. సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ హెట్రోజైగస్ ఇండివిజువల్స్ ఇన్ ద పాపులేషన్? 31%. ఓకే, సో ఇలా సింపుల్గా ఆ ఫార్ములా హెల్ప్ తోటి మనం ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ సో 84th ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? థర్డ్ వన్ 31%. నెక్స్ట్ 85th క్వశ్చన్ చూద్దాం. ద మెయిన్ ఆబ్జెక్షన్ టు ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్ బై లెమార్కీస్. సో లెమార్క్ థియరీకి మెయిన్ ఆబ్జెక్షన్ ఏంటి? క్వశ్చన్ ఫస్ట్ ఏంటి? ఎఫెక్ట్ ఆఫ్ యూజ్ అండ్ డిస్యూజ్ గురించి, సెకండ్ న్యాచురల్ సెలెక్షన్ గురించి, థర్డ్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ గురించి, ఫోర్త్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్. సో ఆబ్జెక్షన్ ఆఫ్ లెమార్కిజంలో అగస్టస్ వైస్మెన్ ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసిండు. ఏంటి? డీకోడలైజేషన్ ఎక్స్పెరిమెంట్ కదా. సో దాంట్లో అక్వైర్డ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడిండు. ఓకే, సో ద ఆబ్జెక్షన్ రేజ్డ్ ఫర్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ బై లెమార్క్ ఈస్ ఫోర్త్ ఆప్షన్, ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 86th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ స్టేట్మెంట్ అండ్ రీజన్ ఇచ్చారు. స్టేట్మెంట్లో ఏం మెన్షన్ చేశారు? డార్వినిజం అనేది సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది, కానీ అరైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని ఇక్కడ స్టేట్మెంట్లో ఇచ్చారు. రీజన్లో ఏమి ఇచ్చారు? డార్వినిజం ఫెయిల్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం బై విచ్ వేరియేషన్స్ ఆకర్స్. అంతే కదా, డార్వినిజం అనేది సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ గురించి చెప్పింది, కానీ ఆ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఎలా వస్తున్నారంటే మాత్రం దానికి ఆన్సర్ చెప్పలేదు. సో ఇక్కడ రీజన్ అండ్ స్టేట్మెంట్ రెండు కరెక్టే ఉన్నాయి కాబట్టి బోత్ S and R are correct and R is correct explanation to yes. So what is the correct answer for this question? First option is correct. Okay, next 87th question చూద్దాం. Eukaryotes evolved by. సో యూకారియోట్స్ అనేవి ఎలా ఎవాల్వ్ అయ్యాయి? బై 2 ప్రాసెసెస్ అని నేర్చుకున్నాం కదా. సో ఏం ప్రాసెసెస్? సింబయోటిక్ అసోసియేషన్ బిట్వీన్ ఎరోబిక్ అండ్ ఎనరోబిక్ బ్యాక్టీరియా, formation of endomembrane system by the enfoldings of plasma membrane. So probably by second and third process. సో ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఈ క్వశ్చన్కి ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, సో ఈ రెండు ప్రాసెస్ ద్వారా మనకి యూకారియోట్స్ అనేవి ఎవాల్వ్ అయ్యాయి. అండ్ 88th క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్టర్బ్స్ ద హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం? హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? ఏమని స్టేట్ చేస్తుంది? ఒక పాపులేషన్ అనేది ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి వెళ్తున్నా కానీ సర్టన్ కండిషన్స్లో కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. సో దాన్ని మనము హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం అంటాం. ఆ కండిషన్స్ అనేవి ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో అప్పుడు ఆ పాపులేషన్ యొక్క కాన్స్టెన్సీ అనేది మెయింటైన్ అవ్వదు అనేది హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం చెప్పింది కదా. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్ నుంచి ఏది హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియంని డిస్టర్బ్ చేస్తుంది అనేది మనం చెప్పాలి. ఓకే, స్మాల్ పాపులేషన్ సైజ్. సో
స్మాల్ పాపులేషన్ సైజ్ ఉంటే అది హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియంని డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటే హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం మెయింటైన్ అవ్వాలంటే లార్జ్ పాపులేషన్ సైజ్ కావాలి కాబట్టి. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ ఆప్షన్. ర్యాండమ్ మేటింగ్ వల్ల హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. ఎవల్యూషనరీ ఫోర్సెస్ అనేవి లేకపోవడం వల్ల కూడా హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. లాస్ట్ది ఏముంది? నో డిఫరెన్షియల్ రిప్రొడక్టివ్ సక్సెస్. సో నో డిఫరెన్షియల్ రిప్రొడక్టివ్ సక్సెస్ ఉన్నప్పుడు కూడా హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం అనేది డిస్టర్బ్ అవ్వదు. సో ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది? స్మాల్ పాపులేషన్ సైజ్ ఉన్నప్పుడే హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం అనేది డిస్టర్బ్ అవుతుంది. సో 88th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ స్మాల్ పాపులేషన్ సైజ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next, 89th question. The development of resistance to DDT by mosquitoes is an example for. DDT వల్ల mosquitoes రెసిస్టెన్స్ని అలవర్చుకుంటుంది కదా, అది దేనికి ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ క్వశ్చన్. దేనికి ఎగ్జాంపుల్ మంచిగా గుర్తు తెచ్చుకొని, న్యాచురల్ సెలెక్షన్స్లో మనం 3 టైప్స్ నేర్చుకున్నాం. ఏంటి అది? స్టెబిలైజింగ్ సెలెక్షన్, డైరెక్షనల్ సెలెక్షన్ అండ్ డిస్ట్రప్టివ్ సెలెక్షన్. అందులో నుంచి దేనికి ఎగ్జాంపుల్ ఇది? డైరెక్షనల్ సెలెక్షన్కి ఎగ్జాంపుల్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 89th సెకండ్ ఆప్షన్ డైరెక్షనల్ సెలెక్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 98th క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ కూడా మళ్ళీ స్టేట్మెంట్ అండ్ రీజన్ లాగా ఇచ్చారు క్వశ్చన్. స్టేట్మెంట్ ఏం మెన్షన్ చేశారంటే రిప్రొడక్టివ్ ఐసోలేషన్ అనేది న్యూ స్పీషీస్ ఫామ్ అవ్వడానికి కీ రోల్ ప్లే చేస్తుందంట. అండ్ రీజన్ ఏమిచ్చారు? ఐసోలేటెడ్ పాపులేషన్ అనేది ఇంటర్బ్రీడింగ్ని ప్రివెంట్ చేస్తుంది. దాని ద్వారా డైవర్జెన్స్ అనేది అయ్యి స్పెసియేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి అని రీజన్లో మెన్షన్ చేశారు. సో రిప్రొడక్టివ్ ఐసోలేషన్ అయితే న్యూ స్పీషీస్ ఫార్మేషన్కి కీ రోల్ ప్లే చేస్తుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ ఈ రీజనింగ్ కూడా స్టేట్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టే కదా, ఐసోలేటెడ్ పాపులేషన్స్ ఎలా న్యూ స్పీషీస్ని ఫామ్ చేస్తుంది అని. సో బోత్ ఎస్ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఇస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఎస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకేనా? సో దీనితో మన టీజీటీ పీజీటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫర్ ఎవల్యూషన్ టాపిక్ అనేది కంప్లీట్ అయింది. ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేసి చెప్తే డెఫినెట్గా ఆ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తాను. ఓకేనా? నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, తెలిసి మీకు ఈ వీడియోస్ అనేవి యూస్ఫుల్ అవుతున్నాయి. యూస్ఫుల్ అవుతే డెఫినెట్గా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, bye.